నీకోసం అందరినీ ఎదిరించి పోరాడింది, యుద్ధం చేసిందిరా. తనలో మేము ఆ మంచితనాన్ని మాత్రమే చూస్తున్నాం. లేదు డాడీ, ఆ నమ్మక ద్రోహాన్ని నేను భరించలేను. ఉదయం నుంచి కనీసం మంచినీళ్లు కూడా తాగలేదు రాఘవ. కొంచెం జాలి చూపించు రాఘవ. తాగకపోతే ఏమవుతుంది? చస్తుంది, అంతే కదా. అది చస్తే దరిద్రం వదిలిపోతుంది. చావని. అయ్యో, వర్షంలో తడిసిపోతోంది రాఘవ. పాపం రాఘవ. రాఘవ, రమ్మని చెప్పు రాఘవ. శత్రువుని కూడా క్షమించే గొప్ప గుణమున్నవాడివి. నీ భార్యని క్షమించలేవా? ఛీ, అది నా భార్య ఏంటి? నా దృష్టిలో భార్య స్థానంలో నా మనిషి ఎప్పుడో చనిపోయిందమ్మా. నా మనసులో దాని పట్ల క్షమించే గుణం ఎప్పుడో చనిపోయింది. ఏం మిగల్చలేదమ్మా, అంతా సర్వనాశనం చేసేసింది. రాఘవ, నువ్వు తనను క్షమించకపోతే నీకు తనకి తేడా ఏముంటుందిరా? అర్థం చేసుకోనన్నా. రాఘవ, నువ్వు నా చావును కోరుకుంటే నేను నిజంగానే చచ్చిపోతాను. ఈ క్షణమే చచ్చిపోతాను. నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టాన్ని నాకు ప్రసాదించు. రేయ్, చచ్చే వరకు నిన్నే ప్రేమిస్తాను. నీ మనసులో మనసునవుతాను. నీ దేహంలో దేహం అవుతాను. నీ ప్రాణంలో ప్రాణం అవుతాను. నేను చచ్చిపోయి నీ అంతరాత్మలో ఆత్మనవుతానురా. చూడు రాఘవ, ఎలా మాట్లాడుతుందో చూడు, ఎంత బాధపడుతుందో చూడు. ఇంకా నీకు నమ్మకం అనిపించడం లేదా? అనిపించలేదమ్మా. రాఘవ, ఐ లవ్ యూ రాఘవ, ఐ లవ్ యూ. నువ్వెన్ని మాటలన్నా కానీ నేను ఇక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలను. వద్దు, కదలొద్దు. నువ్వు చేసిన పాపాలకి నా ఇంటి ముందే నువ్వు శిక్ష అనుభవించాలి. చావే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. రాఘవ, రాఘవ, ఎన్నడా ఇది? ఎంత కోపం ఉన్నా ఎదుటివారి చావును కోరుకోవడం మంచిది కాదు. మరిపుడి అప్పుడు పేసాది. రాఘవ, నీ నోటి నుంచి ఇలాంటి మాటలా? అవునమ్మా, అంతకు మించి వేరే మార్గం లేదు. ఈ వర్షంలో నేను చేసిన పాపాలన్నీ కడిగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కళ్ళ ముందే చచ్చిపోతే నాకు చాలా గర్వంగా ఉంటుందిరా. రాఘవ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నా గుండెల్లో ప్రేమకు తప్ప ద్వేషానికి చోటు లేదురా. నీ మాటలు గుడ్డిగా నమ్మేంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? రాఘవ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నా గుండెల్లో ప్రేమకు తప్ప ద్వేషానికి చోటు లేదురా. నీ మాటలు గుడ్డిగా నమ్మేంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? లేదురా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? ఏ మలినం ఏ కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉన్నాను.
పసిపాపలా పవిత్రంగా ఉన్నానురా. నువ్వు నిజంగా నిజమైన ప్రేమను గ్రహించగలిగితే రా, వచ్చి నా ప్రేమను పరీక్షించు. అది అబద్ధమైతే మంటల్లో నన్ను సజీవ దహనం చేసేరా. నేను చచ్చాక నా ప్రేమ నిజమని తెలిస్తే నువ్వు నా కోసం గుడి కట్టించాల్సిన అవసరం ఉండదురా. ఈ ప్రదేశాన్ని ఒక్కసారి నీ కాలితో తాకు రాఘవా, నేను అదృష్టవంతురాలనవుతాను. రాముడి పాదం తాకి రాయి అహల్లేనట్టు నీ పాదం తాకి నా ఆత్మ కూడా పుణ్యం చేసుకుంటుంది. రాఘవ, ఇక చాలు. నీ పంత పక్కన పెట్టు. వెళ్ళి తన చేయి పట్టుకో. అగ్ని పరీక్షకు ఆడది సిద్ధపడిందంటే ఆ మనసు ఎంతలా దహించుకుపోతుందో అర్థం చేసుకో. అగ్ని పరీక్షకు సిద్ధపట్టానికి అది సీతమ్మ తల్లి కాదు డాడీ, శూర్పణఖ. டே ராகவா, அந்த பொண்ணு கண்ணுலா, அந்த பொண்ணு மனசுலா, அந்த பொண்ணு வார்த்தைங்களா సత్యం తెలియదా? అదెలా పోయప్ప. లేదు రాఘవ, ఆ మనిషి కళ్ళల్లో, ఆ మనిషి మనసులో, ఆ మనిషి మాటల్లో నిజం ఉందిరా. అది అబద్ధం కాదురా. అత్తయ్య, మావయ్య, మీరు నమ్మారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాడికి ఈ మనసు తొందరలోనే అర్థమవుతుంది. వాడు నా కోసం వస్తాడు, నా చేయి పట్టుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు రాఘవ, వెళ్ళు. వెళ్ళి తీసుకురా రాఘవ, వెళ్ళు. டே ராகவா, போடா, போய் கூட்டிடு வாடா. போடா రాఘవ, ప్లీజ్ రాఘవ, ప్లీజ్ నాన్న. పోడా. నాకు తెలుసు రాఘవ, నా కోసం నువ్వు వస్తావని తెలుసు. రా రాఘవ, నా చెయ్యి పట్టుకొని నీ అడుగుల్లో నన్ను నడిపించు. నా అహంకారం, నా పగ, ప్రతీకారం అన్నీ వదిలేశాను. నా జీవితం నీ కాళ్ళ దగ్గర పెట్టేశాను. రా రాఘవ, నా చెయ్యి అందుకో. అందుకో రాఘవ.
తప్పు రాఘవా, తప్పు. తప్పదమ్మా. ఎన్నడా ఇది? ఛ! లోపలికి తీసుకొస్తావని ఆశపడ్డాం రా. నా మనసులోకి వచ్చేంత వరకు నేను ఈ ఇంట్లోకి రానివ్వలేను డాడీ. రేపు ఉదయం వరకు అది అలాగే అక్కడే ఉంటే అది మారినట్టు, లేదంటే జీవితంలో దాని మొహం కూడా చూడను. ఇదే నేను దానికిచ్చే ఆఖరి అవకాశం. మీనాక్షి, నూతి అమ్మా, ఆ తలుపు తీసిన నేను పెట్టిన పరీక్ష గురించి తనకి చెప్పిన నా మీదొట్టే. ఏమండి? నీ పొలుపు తగలయ్యా. అరే చందుగా, ఎక్కడున్నావు? రే చందుగా, చందు! అక్క ఏ- ఇందక్క ఏడున్నారా? వడవడే బావన్ పట్టుకొని ఎవడంటావ్రా? గుట్లే. మా అరే తలా తోక లేకుండా అడిగితే ఎవరో అనుకున్నా. నా ముద్దుల బాగుని అలా అంటనా, మాఫ్ చేయక్క. టికే టికే, ఏడున్నాడో జల్దీ బిలు. పుస్తకం చదువుతుండక్క. అరే పొద్దుగాల సాయంత్రం ఏం చదువుతాడురా? కలెక్టర్ గా నైతాడా ఏంది? విమానం డ్రైవర్ అవుతాడేమో. అరే చల్, ముందు పిలవరా బై. గీ పెళ్ళం కంటే ఎక్కువనా? తొక్కులో చదువు. అవ్వక మస్తు చెప్పినావు. మ్మ్. నీకంటే ఎక్కువడే. ఇప్పుడే పిలుస్తాను చూడు. మ్మ్. బావా, ఓ బావా, 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 ఓ బావా. బావా, ఓ బావా. ఏంటి బే? ఏంది బే అన్నావా? అవునరా బామ్మర్ది. ఏంది బాబు అలా తిడుతున్నావు? ఎల్రా బాబు. చిచి, అన్ని బూతులే. మా అక్కతో చెప్. బావా, ఓ బావా. ఏంటి బే? ఏంది బే అన్నావా? అవునరా బామ్మర్ది. ఏంది బాబు అలా తిడుతున్నావు? ఎల్రా బాబు. చిచి, అన్ని బూతులే. మా అక్కతో చెప్తా. వామ్మో, నిన్నేదో ఖర్చింది బాబు. గట్లే గాని ఈ సరస మా అక్కతో ఆడుతుందా? ఏంటి? నా పెళ్ళాం పిలుస్తుందా? ఎందుకు? ఏమన్నావు? ఎందుకా? ఎంత మాటనో బావా. అరే ఎందుకు అని అడగడం కూడా తప్పైనారా? కదా మళ్ళా అక్క దిల్లో తడుచుకుంటేనే ఉరుకుండా చూడనివి. ఇప్పుడు పిలిచిన అని చెప్పినా కూడా ఎందుకు అంటావా? చాలా ఎక్కువైంది బావ నీకు. నీకా? ఏయ్ వెళ్ళి బిజీగా ఉన్నా అని చెప్పు. గంతేనా? అంతే. పిక్సా? ఫిక్స్. వెళ్ళు చెప్తా, మా అక్కతో చెప్తా. వెళ్ళు వెళ్ళు. అక్కో రానంటున్నాడే, నీకేం పని లేదంటున్నాడే. ఓర్ని వీడు సీన్ అంతా రివర్స్ చేసేలా ఉన్నాడు. ఏ రే 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 రే. అక్క అక్క రానంటున్నాడే, నాకేం పని లేదా అంటుండు. గంత మాట అన్నాడా? ఆ అరే రే 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 రే. అరే నేను అలా అనలేదు అంజలి. గుడ్డే కట్. ఏంది పెన్మిటి? రాననే దాకొచ్చిందా కథ? ఆ? అరే రే రే రే. నేనేమన్నా నువ్వేమన్నావురా? గట్ల చెప్తే కిక్కే ఉంది బావా. నువ్వు నా కొంప ముంచేటట్టున్నావురా. ఏంది మీరిద్దరు గాఢ మీటింగ్? నీ సంగతి చెప్తానే ఇట్రా. నీ దా, యప్ప. దా పద. దా దా, ఈ పని చెప్తే దా.
ఏంది రానన్నవంట? అబే కాదంజలి. అరే చూప్, పైన ఏం చేస్తున్నావు? పక్కింటి పోరికి కిటికీల నుంచి సైట్ కొడుతున్నావా? ఓ అయ్యో భగవంతుడా, నన్ను నన్ను అనుమానిస్తున్నావా? పాపం అమ్మాయి కుడువని ఆ దీన మా బస్సులో అమ్మాయిలకు మస్తుగా కండలు చూపించినావు కదా. ఓరి అగ్గిపోల స్వామి, నువ్వు మొయ్యరా, నోర్మోయ్. ఏయ్, ఏంది సంగతి? ఇటు చూసి మాట్లాడు. పొరపాటున బిజీ అని చెప్పినందుకు ఇంత సీన్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు పెళ్ళాం. ఇగ్గో సక్కగా విను. నేను కలలో పిలిచినా ఉరుక్కుంటూ రావాల బాలా. చిత్తం. ఇంతకీ తమరెందుకు పిలిచారో సెలవిస్తారా? నాకు చింతకాయలు ఉసిరికాయలు కావాలా. ఇంట్లో బస్తా చింతకాయలు, బస్తా ఉసిరికాయలు ఉన్నాయి కదా మహారాణి. ఇదిగో ఇక్కడ బౌల్ నిండా కూడా ఉన్నాయి కదా మహారాణి. అయ్యో, ఇవి కాదు, ఇవి పుల్లగున్నాయి. చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలు పుల్లగానే ఉంటాయి. మెంటల్. తియ్యగున్న మామిడికాయలు నేను ఎప్పుడు తినలే పెన్మిటి. అల్లరి పిల్ల అర్జున్ని ఎలా ఆట పట్టిస్తుందో చూడండి. నా కొడుక్కి నేను సపోర్ట్ ఇవ్వాలి. ఆగండి, ఇద్దరూ ముచ్చట్లాడుకుంటున్నారు. ఏం చేస్తుందో చూద్దాం. అలాగే అత్తయ్య. ఏంది గట్ల గుడ్ల గుబ్బ కళ్ళేసుకుని చూస్తున్నావు? తీయని మామిడిపళ్ళు తిన్నావా లేదా? తిన్నాను. ఇప్పుడు నాకు తీయని చింతకాయలు కావాలి. ఏందే నీ లొల్లి? తీయని చింతకాయలా? ఇప్పుడు ఏడదేవాలి. అనుకున్నా, ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడుతుందనే అనుకున్నా. ఇంకొకసారి సెలవు ఇవ్వండి మహారాణి. అరే అక్క, బావా ముసలోడైపోయిండే, చెవిటి వచ్చేసింది. రేయ్ బామ్మర్ది, ఓయ్, అక్కడేం చూస్తావు? నన్ను చూడు. పొయ్యి తీయటి చింతకాయలు తీసుకురాపో. అవెక్కడ దొరుకుతాయి బాబు? కొండ మీద కోతినాడితే అవి ఇస్తే తీసుకురాపో. బామ్మర్ది, అక్కడ డబ్బులు పడ్డాయి చూడు. ఏడ బావా? అక్కడ ఏడా? అక్కడ అక్కడ ఏడా? అక్కడ. అమ్మా! వా, నేనే దొరికాను రా. వా. అక్క తన్నిండే. సారీ చెప్పు. వాడెవడనుకున్నావు? ఒక్కగానొక్క నా తమ్ముడు, నా ఫ్యాన్, నా దోస్త్, నా జాన్ జిగిరి. సారీ చెప్పు, సారీ చెప్పు. బామ్మర్ది, సారీ బామ్మర్ది, నా బంగారు బామ్మర్ది. అక్క కాలు దొక్కిండే. అరే చూసుకోలేదురా. కావాలని ఎప్పుడైనా దొక్కానా? బంగారు. అమ్మా, ఈసారి నాకు అవసరం లేదులే. ఏం రోయ్ నకరాలు చేస్తున్నావు? అయ్యయ్యో, ఎంత మాట! మీ దగ్గర నకరాలా? అక్క ఇదంతా రివర్స్ గే. నాకు సమజైంది, నీకింకా కాలే. నువ్వు ముందు మ్యాటర్కి రా. ఇగో పెనిమిటి, గీ చింతకాయలు మస్తు పుల్లగున్నాయి, పళ్ళు జువ్వుమంటున్నాయి. గందుకే యాడికి పోతావో పో, నీ ఇష్టం. చెట్లెక్తావో, పుట్టలెక్తావో, కొండలెక్కుతావో, కోనలు దాడతావో, నాకు తీయటి చింతకాయలు కావాలి. స్వీట్స్ తింటే సరిపోతుంది కదా మరదల్స్. మజాక్ మస్తు ఆడుతున్నావులే గాని ముందు చెప్పిన పని చెయ్యి. పెళ్ళం చింతకాయలు అడిగితే స్వీట్లు తెస్తాడంట. స్వీట్లు కోతలు పడతాడు. ఓర్ దేవుడా, ఇదేంటి దేవుడా, నాకేంటి పరీక్షలు? గాడ్ హెల్ప్ మీ. వీడెక్కడ మొగడే అక్క, చిన్న కోరిక కొడితే కూడా దేవుడా అంటుండు. రే బామ్మర్ది రే, నేను నీకేమని నేను చేశాను రా? ఎందుకురా నన్ను ఈ రోజు ఇలా టార్గెట్ ఆ, చేస్తావు? సోది మాటలాపి నా మీద ప్రేమ ఉంటే పోయి తీసుకురా. ఏమన్నావు? ప్రేమ ఉంటే తీసుకురా అన్నా. ఏమన్నావు? అరే అరే బావ నిజంగానే చెవిటి వచ్చేసింది అక్క. ఇంకమ్మా, ప్రేమ ఉంటే అన్నావు కదా. అవు, ఇజ్జత్గా సవాల్ బావా. పెళ్ళం కోసం దునియాలో ఏదైనా తీసుకొస్తా అంటావు కదా, ఏడికి పోతావో పోయి తీసుకురా. పో పెనిమిటి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలక్క. ఆ, గట్లనే తమ్మి. అరే ఎక్కడికో ఎందుకు వెళ్తాను మరదల్స్? నుంచున్న చోట అద్భుతం చేస్తా. ఎట్లా? మనసుంటే మార్గం ఉంటుంది. అరే ఇక్కడనే చెట్టు పుడిస్తావేంది? అవును బామ్మర్ది, అవును. ఓయ్ మరదల్స్, విను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కుల్లోని జరగని అద్భుతం జరిపిస్తా.
సముద్రంలోను స్వర్గంలోను వెనక తరాల్లోను ముందు తరాల్లోను కన్నీ విని ఎరుగని అద్భుతం సృష్టిస్తా